నటసింహం బాలకృష్ణ మొదటిసారి భారీ చిత్రంలో కామియో రోల్కి సిద్ధమైనట్టు తెలుస్తుంది. జైలర్ 2లో అదిరిపోయే మాస్ పాత్రను చేయబోతున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించిన హిట్ సినిమాలలో జైలర్ చాలా స్పెషల్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఫ్లాప్స్లో ఉన్న రజనీకాంత్కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు, ఆయన నట విశ్వరూపాన్ని నేటితరం ఆడియన్స్కు మరొకసారి అర్థమయ్యేలా ప్రూవ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ ప్రారంభమైంది. కేరళలోని ఓ ప్రాంతంలో మొదలైన షూట్ గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి రజనీ చరిష్మా, నెల్సన్ పనితీరుతో పాటు స్పెషల్ అట్రాక్షన్గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కామియో రోల్స్ కూడా హైలైట్గా నిలిచాయి. ఇక ఈ సినిమా కోసం జైలర్ 2లో కూడా ఇలాంటి కామియో రోల్ ఉండనుందని, ఆ పాత్రకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలయ్య నటించబోతున్నాడని ఇప్పటికే నెల్సన్ ఆయనతో చర్చలు జరిపి డేట్స్ని కూడా సంపాదించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర నివిడి కేవలం 15 నిమిషాలు మాత్రమేనని, అయితే ఈ 15 నిమిషాల కోసమే బాలయ్య ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ను తీసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సినిమాలో బాలయ్య ఊరమా సెలివేషన్స్ సన్నివేశాలు మెప్పించనున్నాయట. ఒకసారి బాలయ్యను పీక్ రేంజ్ యాటిట్యూడ్ ఉండే రజనీకాంత్ను ఒకే ఫ్రేమ్లో చూస్తే ఆడియన్స్లో ఏ రేంజ్లో గూస్ బంప్స్ వస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తమిళంలో ఈ మూవీ సంచలనాన్ని సృష్టించడం ఖాయం. అంతేకాదు టాలీవుడ్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుండడంలో సందేహం లేదు. ఇక జైలర్ పార్ట్ 1లో స్టార్ హీరోల కామియో రోల్స్ను అద్భుతంగా చూపించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటుల కామియోలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మొదటి పార్ట్ జైలర్ సినిమాలోనూ బాలకృష్ణను కామియో రోల్ కోసం సంప్రదించారని నెల్సన్ స్వయంగా తెలిపారు. 2023లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలకృష్ణ గారిని ఒక డెడ్లీ పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం అనుకున్నాను, కానీ ఆ పాత్రను స్క్రిప్ట్లో సరిగ్గా ఫిట్ చేయలేకపోయాను. జైలర్ 2లో ఆయన ఈ రోల్ చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పారు. ఈసారి ఆ ఆలోచన వాస్తవ రూపం దాల్చినట్టు కనిపిస్తుంది. యాక్షన్తో నిండిన గెస్ట్ రోల్ అని సమాచారం. జైలర్ పార్ట్ 1లో తెలుగు నటులు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈసారి బాలకృష్ణ ఎంట్రీతో ఆ లోటు తీరనుంది. రజనీకాంత్, బాలకృష్ణ లాంటి ఇద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు స్క్రీన్ని షేర్ చేస్తే అది థియేటర్లో విజువల్ ట్రీట్గా ఉంటుంది. అయితే బాలకృష్ణ పాత్ర గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జైలర్ 2 సినిమా 2025 చివరిలో లేదా 2026 ఏప్రిల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.